హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాలకూరతో చికెన్ని తిక్కి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించేస్తానండి. చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మనం ప్లెయిన్ బగారా రైస్ చేసుకున్నప్పుడు, అలాగే చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తెప్పించేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అర కేజీ చికెన్కి అయితే ఒక పావు కిలో వరకు పాలకూర అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తీసుకున్న పాలకూరని శుభ్రంగా ఆకులు ఒలిచేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. 1-2 సార్లు అయినా పాలకూరని శుభ్రంగా కడిగేసుకోవాలండి, ఎందుకంటే ఇసుకుంటుంది కాబట్టి. కడిగేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పు బౌల్లోకి వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ కొంచెం వేడయ్యాక మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరనంతా వాటర్లో వేసేసుకొని ఒక 3-4 నిమిషాలైనా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు ఎవరైనా పాలకూర తినని పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా కానీ ఇలా చికెన్లో వేసి వండి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పాలకూర తిన్నారు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి. చక్కగా ఇక్కడ పాలకూరనంతా ఒక 3-4 నిమిషాలు బాగా కుక్ చేసేసుకున్నాక ఇదంతా ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసేసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము. ఇదంతా కొంచెం చల్లారాకైతే ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. ఇక్కడ మనం కుక్ చేసుకున్న పాలకూరనంతా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి కర్రీలోకి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వాటర్ ఏం వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 వరకు దాల్చిన చెక్కలు, ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక 2 బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే ఒక 6-7 వరకు మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా మంచి కలర్లోకి రావాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయలు అనేటివి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తంగా వేసేసుకోవాలి. ఇక్కడ చికెన్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ మీద కొంచెం లైట్గా ఎక్కువ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు అంతా చికెన్కి ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని చికెన్ని మనము ఒక 75% అయినా కుక్ చేసుకోవాలండి. చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించేసుకోవాలి. చికెన్ అనేది మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి చికెన్ అనేది మనకి ఒక 75% అయితే చక్కగా కుక్ అయిపోయిందండి. ఇదంతా కలుపుకొని చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోండి. ఇక్కడైతే నాకు చికెన్ ముక్క అయితే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూపిస్తాను చూడండి, చక్కగా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇదంతా ఇలా కుక్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం కారం వేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు చక్కగా ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లోనే మగ్గించేసుకుందామండి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి పాలకూరతోని ఇలా కూడా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ 1 నిమిషం తర్వాత అయితే మనం కారం వేసుకొని 1 నిమిషం తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా పాలకూర పేస్ట్ అంతా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. చక్కగా చికెన్ ముక్కలకు పట్టే విధంగా పాలకూర పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కలుపుకొని ఒక 2-3 నిమిషాలైనా మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మన పాలకూర కూడా చక్కగా మగ్గుతుంది ఆయిల్లో.
ఇక్కడ ఒక 3 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. పాలకూర కూడా సాఫ్ట్‌గా మగ్గిపోయింది చూసారుగా. ఇంక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇదంతా ఇలా కలుపుకున్నాక కొంచెం మధ్యలోకి గ్యాప్ చేసేసుకోండి. కూర కలుపుకున్నాక ఇలా మధ్యలో కొంచెం ఇలా గ్యాప్ చేసుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దు. శనగపిండి వేసుకోవడం వల్ల మనకి టేస్టు అలాగే ఇంకా గ్రేవీ కూడా థిక్‌గా వస్తుంది. ఇలా శనగపిండి వేసుకొని ఒక అర నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకొని ఇదంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. అస్సలు స్కిప్ చేయకండి. శనగపిండితో మరింత రుచిగా ఉంటుంది మనకి కూర అనేది. ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకొని వేసేసుకోండి. ఇంకాస్త స్పైసీగా ఉంటుంది మనకి కర్రీ అనేది. ఇదంతా కలుపుకొని ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోతే ఇంక ఇప్పుడు వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలైనా కుక్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది. గ్రేవీ కూడా చాలా థిక్‌గా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. గ్రేవీ కూడా చూడండి ఎంత థిక్‌గా వచ్చిందో. చూస్తుంటే నిజంగా నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. చాలా బాగుంది కర్రీ మటుకు. తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకైతే పాలకూరతోని థిక్ గ్రేవీతో అయితే చికెన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా కమ్మగా ఉంటుంది. రైస్ అయినా చపాతీలోకైనా ఎందులోకైనా ది బెస్ట్గా ఉంటుందండి. ముక్క కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఆ పాలకూర ఫ్లేవర్తో ఆ చికెన్ ముక్క అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసేసుకొని మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోనైతే ఇంకా గార్నిష్ చేసేసుకోవడమేనండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక్క కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇక్కడ నేను ఒక చికెన్ ముక్క అనేది చూపిస్తాను చూడండి. పీస్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో మనకి. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ముక్క అనేది. మనం చిన్న మంట మీద కుక్ చేసుకున్నాం కదా. ఆ పాలకూర ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కకు పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.